నెల్లూరు రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ నిర్వహించారు. డీజీపీ ఆదేశాలతో నెల్లూరు రైల్వే పోలీసులు దాదాపు 20 మంది సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికులు తీసుకెళ్తున్న లగేజీలను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తనిఖీ చేపట్టారు. ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీ నిర్వహించడంతో ప్రయాణికులు బెత్తరపోయారు. ఎందుకు और क्रांति से सशक्तिकरण पर 10 सफल तय किया है। ओके सर।
ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీ గారు అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా మరియు రైల్వే డిఐజీ గారు అయినటువంటి సతీష్ బాబు గారు, రైల్వే ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ కుమార్ ఐపీఎస్ గారు మరియు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు రైల్వే స్టేషన్ లో నెల్లూరు రైల్వే స్టేషన్ ముఖ్యంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. మరియు నా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కావలి, నెల్లూరు, గూడూరు ఈ ర్యాండమ్ గా చెకింగ్ చేయడం జరిగింది. డీడీ టీము మరియు డాగ్ స్క్వాడ్ తో ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది గాంజాయి మరియు మాదక ద్రవ్యాలను నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు డీజీ గారి ఆదేశాల ప్రకారం రైల్వే స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాను. ఎటువంటి గంజాయి కానీ ఈ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ కానీ రవాణా చేయబట్టలేదు. మీ గతంలో ఒక 2 కేసులు కూడా ఈ టాటానగర్ ఎక్స్ప్రెస్ మరియు పూరి ఎక్స్ప్రెస్ లో చెక్ చేసి రీసెంట్ గానే గంజాయిని నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే మేము క్యాచ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రవాహం లాంటిది. ట్రైన్ ఎక్కడ కూడా ఆగేదేం లేదు. ఒక 2 నిమిషాల పరిధిలోనే ర్యాండమ్ గా చెక్ చేస్తున్న క్రమంలోనే వాటిని మేము క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కార్యక్రమాన్ని ఈ రోజు మేము నిర్వహించాము. ప్రస్తుతానికైతే డీజీ గారి ఆదేశాల ప్రకారం గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని ఆయన యొక్క సదుద్దేశం. దాంట్లో భాగంగానే పోలీసులను మేము నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని సహకరించాలి. గంజాయి దాని పదార్థాలు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు విషయం తెలిసినా కానీ మా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని నిర్మూలనకు మేము చేస్తామని ఈ సమయంలో పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం సమాచారాన్ని సేకరిస్తాం. ముందుగానే పై నుంచి ఒరిస్సా నుంచి వచ్చేటటువంటి ట్రైన్లు మరియు వైజాగ్ నుంచి వచ్చేటటువంటి ట్రైన్లు మనకు సమాచారం ముందస్తుగా సమాచారం వస్తుంది ఒకటి. రెండోది వచ్చేసి మనకి ట్రైన్ లో ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు దొరికేటటువంటి ఈ రెండిట్లో భాగంగా మా సోర్స్ ను ఉపయోగించుకుని దాన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఎక్కువ ఈ దాడుల యొక్క పర్సంటేజ్ ఇంకా ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది. మా డిఎస్పీ గారిని, రైల్వే డిఎస్పీ గారిని ఈ గుంతకల్లు డిస్టిక్ కి, రైల్వే డిస్టిక్ కి నోడల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. ఆయన నిరంతరం ఈ యొక్క ఆపరేషన్స్ ని పర్యవేక్షిస్తూ ఉన్నారు.